సో ఏంటి ఒక పక్కన మార్వాడి ఉద్యమం ఉధృతం అవుతా ఉంది, మార్వాడీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ పెద్ద ఎత్తున కూడా చాలా మంది అంటున్నటువంటి మాట. సో దానికి మీరు ఏకీభవిస్తూ ఉన్నారా? ఏం చెప్పదలుచుకోండి ఈ విషయంలో? మార్వాడీస్ గోబ్యాక్ అనే దానికి మేము పూర్తిగా విరుద్ధం. ఈ తెలంగాణ, ఈ హైదరాబాద్ ప్రాంతము ఒక విభిన్న సంస్కృతులకు నిలయము. సో మార్వాడీస్ గోబ్యాక్ అనే దానికి కాకుండా మార్వాడీస్ వెల్కమ్ టు హైదరాబాద్ అనే దాన్ని మేము నినాదం ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఏం చెప్తాం అంటే ఆర్టికల్ 19 ప్రకారమే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడు ఒక్క రాష్ట్రం కాకుండా ఏ రాష్ట్రంలో తనకి ఇష్టం వచ్చిన రాష్ట్రంలో, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అని రాజ్యాంగంలోనే ఉంది. ఈ సోకాల్డ్ వర్గం చెప్తుంది మార్వాడీస్ గోబ్యాక్ అని. వీళ్ళకి ఎక్కడిది రైట్? వీళ్ళకి ఎక్కడని నేను అడుగుతున్నా. ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వ్యాపారం చేయొచ్చు, ఎవరైనా బతకొచ్చు. రాజ్యాంగమే చెప్తుంది. వీళ్ళు ఎవరండి చెప్పడానికి? చెప్పండి. బతికే రైట్ లేదా? మన భారతీయులే రాష్ట్రాలు కాకుండా దేశాలు దాటి బతుకుతారు, అక్కడ పోయి బతుకుతారు. వాళ్ళని కూడా ఎలగొడితే ఎక్కడిది పరిస్థితి? ఎక్కడిది చెప్పండి? చెప్పండి, మీరే చెప్పండి. బతుకుతారు లేదా? అక్కడికి వెళ్ళి మనీ వస్తలేదా? మన వాళ్ళకి పంపిస్తలేరా? మనం బతుకుతలేమా? మనం ఒక హైదరాబాద్ అంటే విభిన్న సంస్కృతులకు నిలయం అండి. హైదరాబాద్ లో ఎవడైనా బతకొచ్చు. అదండి నేను చెప్పదలుచుకున్నాను. బతకడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఒక పక్కన వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడికి కూడా ఇబ్బంది లేదు. సో మనకు సంబంధించిన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది కూడా మీరన్నట్టు కూడా చాలా రాష్ట్రాల్లో జీవన ఉపాధి పొందుతా ఉన్నారు. సో అక్కడ బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది, కాదనట్లేము. కానీ ఇటువంటి దాడులు మొన్న జరిగినటువంటి హైదరాబాద్ లోనే జరిగినటువంటి ఒక దళితుని పట్ల జరిగినటువంటి ఈ దాడి సరైనటువంటి విధానం కాదు కదా. సో దాని గురించి అడిగితే మీరేం సంబంధం? దాన్ని కూడా దాడులు చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారా మీరు? ఒక్క నిమిషం. దళితుని పైన దాడి జరిగింది, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడైతే మన మార్వాడీలు అయినా సరే, మార్వాడి కాదు, ఈవెన్ ఒక రెడ్ అయినా సరే, ఒక ముదిరాజ్ అయినా సరే, ఎవడైనా సరే ఒక వ్యక్తి మీద దాడి చేస్తే వాని లీగల్ గా శిక్షించే రైట్ రాజ్యాంగం ఇచ్చింది. దాని లీగల్ గా పోవాలి, వాని శిక్షించాలి. మేము దీనికి 100% వాని శిక్షించాలని. కానీ వాళ్ళ మొత్తం ఒక వర్గాన్ని ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టా అంటే మేము ఊరుకోమండి. వాళ్ళు బతుకుతెరు కోసం వచ్చిర్రు, బతుకుతారు. రేపు ఒక రూపాయి లేదంటే మంది ఎవడు పైసలు ఇవ్వంటే అప్పు ఇయ్యరు, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా మీరు షాప్ పోయారా? ఒక రూపాయి ఎక్స్ట్రా వచ్చినా కానీ అమ్మ నీ రూపాయి వచ్చిందని ఇట్లా ఇస్తారు. వాళ్ళు ఒక నీతి నిజాయితీగా బతుకుతుంటే వాళ్ళని ఎలగొడతంటే ఎందుకు ఎలగొడతారండి? బతుకొద్దా? వాళ్ళు బతుకుతారు, బరాబరి బతుకుతాడు. ఎవడండి ఈ సోకాల్ వర్గం? ఎవడు ఇక్కడ ముందుకి రప్పియండి, చూద్దాం, మాట్లాడదాం, చూద్దాం, రామండి. వ్యాపారం చేసి బతుకోవచ్చు. అది శిక్ష ఎవడైతే మన కొట్టిండో వాళ్ళందరినీ జైల్లో పెట్టండి. కానీ అందరినీ ఎలగొడతంటే ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు పోవద్దు ఇడికెళ్ళి, వాళ్ళు ఇక్కడనే వ్యాపారం చేసుకోవాలి. ఒక పక్కన చాలా వాళ్ళకు సంబంధించినటువంటి సంస్కృతులని, వాళ్ళకి సంబంధించినటువంటి భాషను సైతం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొన్న ఒక ఆడియో కూడా సంబంధించినటువంటి వాళ్ళు మీరు హిందీ మాట్లాడాలి అంటూ ఒక వ్యక్తికి, శ్యామ్ అనేటువంటి వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినటువంటి అటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు హిందీ మాట్లాడాలి అంటూ. సో ఎందుకు మాట్లాడాలి? తెలంగాణ ప్రాంతంలో అంత డామినేషన్, ఒకవేళ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకు అంత డామినేషన్ ఎందుకు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. దీని ఎట్లా చూస్తాం? ఆయన హిందీనే మాట్లాడమని అనలేదు. ఆయనకు కొద్దిగా కంఫర్ట్ ఉంది, హిందీలో మాట్లాడమని అన్నాడు. ఆడు శ్యామ్ గాడు ఎవడండి, అదేంటి కుక్కతో కోసి ఎట్లా మొలుగుతారో అట్లా రోడ్ల మీదకి వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూర్చుండు ఆ శ్యామ్ గాడు. అరే శ్యామ్ గా నువ్వు గుర్తుపెట్టుకోరా, నీ తోలొల్చి దండం మీద ఆరేస్తాం, చెప్పులు కూడా గుర్తిపిస్తాం. మాదిగ జాతితోని, మాదిగ జాతిని మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. ప్రజల మధ్యలో చిచ్చులు పెడుతున్నావు రా నువ్వు. ఇంకా దళితులు ఏడురా? ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఉంది. చదువుకుంటలేవారా నువ్వు? గాడిదలుగా వస్తున్నావా లేకపోతే కుక్కలంగా వస్తున్నావురా? ఒక మాదిగ జాతి నిన్ను ఆడవాళ్ళని గౌరవించమని చెప్పలేదారా? మాధవలత అనే ఆమె హిందూ సంస్కృతిని కాపాడుతుంది, ఆ మూతిపాలు ఇరగొడతాడంట వీడు. అరే నువ్వు ఏడునో చెప్పు బిడ్డ, నిన్ను చెప్పు తీసుకొని కొడతాము. హిందూ సంస్కృతి జోలికి వచ్చిన, అమ్మాయిల జోలికి వచ్చిన నీకు మాదిగ జాతి నేర్పియలేదు ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వమని? నువ్వు ఎవరిరా మాట్లాడనికే? దా చూసుకుందాం. ఆమె కూడా ఆ శ్యామును ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతాం. సో ఎందుకు వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం? ఎందుకు ఆయన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? సో మార్వాడి అన్నప్పుడు ఆమెకు అంతగా కోపం వచ్చినప్పుడు, సో శ్యామ్ కు సంబంధించిన విషయంలో కూడా అవతల వ్యక్తి వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. సో ఎందుకు శ్యామ్ను తిట్టాల్సినటువంటి పరిస్థితి? మాధవలతను ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు? వీడు ఒక దళితుని కొట్టిండని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుండే. అంటే ఇప్పుడు నేనే ఉన్నా మాదిగ జాతిని నేను అభిమానిస్తాను, నేను ఒక ఫ్యాన్ అండి వాళ్ళకి.
ఆ వీడు కొట్టినంటే అకార్డింగ్ జైలు కోదము రాజ్యాంగం ప్రకారము మనకి లీగల్ గా సోర్స్ ఉంది అట్లా పోవాలి కానీ వీడు వాళ్ళని నిలగొట్టి వాళ్ళ మీద వీనికేం కక్ష అండి. వాళ్ళ లేని వాళ్ళకు అప్పు కావాలంటే అప్పు ఇస్తారు, వాళ్ళు బతుకు తెరువు చూపిస్తారు. వాళ్ళు ఎక్కడైనా చూసినా మీరు మార్వాడీస్ దాడి చేయంగా ఏమైనా మార్వాడీస్ వల్ల మేము ఇల్లులు కోల్పోయినాము అది కొనిపోయినాము అని ఏమైనా చూసిరా మీరు? వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ఈయనకేనా వస్తుందని మేము అది అడుగుతున్నాము. ఆమె బరాబరి మాట్లాడుతుంది. వీడు ఎట్లా పడితే అట్లా ఇంటికి నోరుందని వీడు చదువుకున్న జ్ఞానం లేదా, వీనికి మాట్లాడే తరిక తెలియదా? ఇప్పుడు ఐటీ కంపెనీలు వేరే దేశాలకు వెళ్ళి వస్తున్నాయి, ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాయి. వాటిని ఎలా వెళ్ళిపోవని చూద్దాం. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారండి. మనం ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకొని మన వాళ్ళు ఐటీ కంపెనీలలో జాబ్ చేస్తారు, బతుకుతారు. అందరిని వెళ్ళిపో అంటే అందరిని వెళ్ళిపో అంటే మనకు బతుకు తెరికి ఏడికెళ్ళి వస్తుంది చెప్పండి.